ఇవి మాత్రం ముందు రాసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ బస్తా ఏంటో చూస్తున్నారు కదా, ఇవి మా నెల సరుకులు అండి. ఈ నెలకి మాకు సరిపడే సరుకులు ఒకసారి తెచ్చుకుంటాం కదా, అలా మా బడ్జెట్ తగ్గ సరుకులు ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి ఏమేమి కొన్నామో మీరు కూడా చూస్తారు, మేము ఎంత తింటున్నామో ఎలా ఉన్నామో మీరు కూడా చూస్తారని. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో బుక్ అయితే ఉంది, ఎంత అయ్యిందో చూడాలి. ఇదిగోండి, మొత్తం సరుకులన్నీ కలిపి 4246 రూపాయలు అయ్యింది. మొత్తం 44 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. ఇది మా ప్రతి నెల ఇలా పెట్టుకొని బుక్ ఇచ్చేస్తాం మేము. వాళ్ళు ఎంత అయిందో రాసేసి పంపిస్తారన్నమాట. మేము డబ్బులు ఇచ్చేసి తెచ్చేస్తాం. అక్కడ ఒకసారి చెక్ చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వచ్చాక అన్ని వచ్చినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, కామనే కదా ప్రతి ఒక్కరు చేసే పని అది. సో ఇప్పుడు చూద్దాము, ఓకేనా? ఇది మా పాప, దీని పేరు అక్షయ. ఇవి డాన్స్ నేర్చుకుంటుంది, స్కూల్కి వెళ్తుంది, ట్యూషన్కి వెళ్తుంది. ఈ రోజు వర్షం వస్తుంది బయట, అందుకని హాలిడే కాబట్టి సరుకులు కూడా చూద్దామని. ఈవిడ కూడా నేను లిస్ట్ చూస్తాను, నువ్వు సరుకులు చూడాలంటుంది. సో ఇవి చెప్పిన అని నేను చూడాలి. ఇవి పెన్తో టిక్ పెట్టుకుంటుంది అన్నమాట. పెన్తో టిక్ పెట్టి ఇదిగోండి, ఇవి రెడీగా ఉంది, టమాటో రెడీగా ఉంది. ఇప్పుడు మన సరుకులు తీసి చూద్దాం. నేను రాస్తున్నప్పుడు నాకు తెలియకుండా రాసేసుకుంటారు. ఇవి వీళ్ళకి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఇవి మాత్రం ముందు రాసుకుంటారు. ఇవి వచ్చింది. తర్వాత దేవుడికి ఎంతో ఇష్టమైన మంచి పరిమళం కలవి అంబికా అగరబత్తి ఒక ప్యాకెట్ టిక్ పెట్టుకో. మేము వాడే మేము ఇది ఒకటి వాడతామండి, వీళ్ళు కూడా వాడతాము. ఈ రెండు వాడతాం. మంచి బట్టలకి ఇది, మామూలు మనం మ్యాట్స్ అవి ఉంటాయి కదా వాటికి ఇవి. ఈ రెండు కూడా మేము సర్ఫ్ యూస్ చేస్తాం, వాషింగ్ మిషన్ కాబట్టి. నేను ఈ ఖర్జూరం అండి, ఇది పిస్తా, జీడిపప్పు. ఎక్కడ రాసేవా? ఇది జీడిపప్పు. ఆల్రెడీ ఇంకా అంజీరా ఉంది. నేను ఈ జీడిపప్పు, ఇంట్లో కూడా బాదం పప్పు కూడా ఉంది. బాదం పప్పు, పిస్తా, ఈ ఖర్జూరం. దీంట్లో కొంచెం ఇది వేస్తాను, ఏంటది, నువ్వుపప్పు వేసి ఇవన్నీ మిక్సీ చేసి వంటలు చేసి రోజు వండిస్తామంట. ఇది మాకు అందుకని ఉపయోగపడతాయి. ఇది కంపల్సరీ మేము తీసుకుంటాం. ఇంకా వీడికి డాన్స్ కదా, ఇలా వెళ్ళిపోయాం డాన్స్ ఏంటి. జీడిపప్పు, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం. తర్వాత మెడిమిక్స్ అండి, మెడిమిక్స్ తీసుకుంటాం. ఇవి తెలుసు కదా, గ్రూప్ 6 సాంబ్రాన్ కడ్డీలు. ఇది నెక్స్ట్ ఎవ్రీడే టీ పర్ఫెక్ట్ పార్ట్నర్ అంట. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది దేనికి ఫ్రీ ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు అనేది తెలియదు, చూడాలి. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. మనకి టీ అంటే మహా పిచ్చి. 3 రోజెస్ పంచదార, చక్కెర, పాలు ఉంటే చాలు, టీ తాగిస్తామంట. ఇదిగోండి, మేము సామాన్కి ఇచ్చేయడానికి భీమ్ వాడతామంట. ఇవి నాకు నెలకి 8-9 పడతాయి సోప్స్. అందుకని ఒక ఎక్స్ట్రా తెప్పించుకోవాలి కదా, ఇవి 10 రాసేస్తున్నాను. భీమ్ ఇదిగోండి, చూసారా, సోప్స్, భీమ్ సోప్స్ అంట. ఇది మెడిమిక్స్. మెడిమిక్స్. మేము టూత్పేస్ట్ అయితే కాల్గేట్ యూజ్ చేస్తాం. టూత్పేస్ట్ ఎందుకు చిన్నవి వాడినాం అంటే సగం సగం వాడి పాడేస్తారు. ఒకటే పెద్ద తెచ్చుకుంటే సరిపోద్ది. హెయిర్కి ఏమో హెడ్ అండ్ షోల్డర్ షాంపూస్. కారంగా ఎండి మిరపకాయలు. ఇంకా ఇది కోకోనట్ పౌడర్ అండి. నేను కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, దానికోసం తెప్పించుకున్నాను కోకోనట్ పౌడర్. ఇది కార్న్ఫ్లవర్. ఇవి ప్రసాదానికి పట్టికి బెల్లం చిప్స్. ఇప్పుడు అంతా డ్రింక్ సోప్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని నేను వేరే తెప్పించుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. నేను రోజు టీ అని తాగుతాం, మధ్య మధ్యలో కాఫీ తాగాలి. ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు. సో ఇది చెప్పాను కదా, బాదం పప్పు కూడా తెప్పించానని. మాకు ఎంతో ఇష్టమైన చక్కని టీ, 3 రోజెస్ టీ. ఇది లేకపోతే ఇది పనిచేయదు. షుగర్ అండి, ఇది పక్కనే ఉంటుంది. ఇంకా వేరుశనగపప్పు, వేరుశనగలు, ఇవన్నీ మనకి పచ్చడికి ఉపయోగపడతాయి కదా. అప్పుడప్పుడు ఈ రోజు ఇడ్లీతో ఏం తింటాం, పెసర కూడా తినాలి కదా, పెసరెట్ మనలాంటివి తినాలి కదా. ఇంకా వెల్లుల్లిపాయలు, చింతపండు, ఇడ్లీ రవ్వ. నేను ఇడ్లీ రవ్వ వచ్చి గౌతమి ఇడ్లీ రవ్వ వాడతాను. నా పేరు వాడతాను. వేస్తుంది. నేను ఎక్కువ వస్తుంది కదా, తాగి ఫ్రై చేసుకోవాలి కదా, మరి బెల్లం అవసరం. ఈ కొద్ది బెల్లం బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికన్నా తాటి బెల్లం ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ మసాలా సామాను, జీలకర్ర, పలావు ఆకులు, పువ్వులు, గసగసాలు అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. నేను ఎక్కువ మినుములు తెప్పిస్తాను, అదే సాయి మినుములు తెప్పిస్తాను. మినుములను కూడా అంటారు కదా, వీటిని మన సాయి పుల్లి అంటారు ఎక్కువ. ఇవి ఏంటంటే దాడి వేసుకోవడానికి అప్పటికప్పుడు వెంటనే నానిపోతాయి కదా. మర్చిపోయామని ఎప్పుడైనా ఒక 2 అవర్స్లో ఇవి నానిపోతాయి వెంటనే. వీటిని దోశలోకి, గార్లికి ఎక్కువ ఉపయోగిస్తాను. మామూలు మినపప్పు ఏమో ఇడ్లీ కదే బాగుంటుంది. ఇది బాగుంటుంది కానీ గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలు. ఒక ఆయిల్ అయితే మాకు మందుకు వచ్చి 4-5 పడతాయి. ఇదేంటనుకుంటున్నారు, పసుపు. ఇంత పసుపు ఎందుకు అనుకుంటున్నారు, వినాయక చవితి కదా, పాలు వెలిగి వీటన్నిటికీ మనం కట్టుకోవాలి కదా, అందుకని. ఇదైతే కందిపప్పు. ఏంటి ఇంతేనా అనుకున్నారేమో, కేజీన్నర. దానికి ఇంత పడుతుంది మాకు క్యారేజీ. కానీ వెళ్ళిపోతుంది. 4-3 టైమ్స్ వంట చేయాలి మేము. ఎందుకంటే వీళ్ళకి మార్నింగ్ 7కి వెళ్ళిపోతుంది మా బాబు. మా పాప 8కి వెళ్ళి మా బాబు 7కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఒకసారి వంట చేయాలి, మేము ఒకసారి చేసుకోవాలి, మళ్ళీ నైట్ ఒకసారి చేయాలి. అందుకని 3 సార్లు వంట చేస్తాం. ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అలాగే. తర్వాత గోధుమ పిండి ఆట.
ఆశీర్వాద్ ఆట. నేను చపాతీ చేసినప్పుడు అందులో కొంచెం పాలు కూడా వేసి కలుపుతాను, మెత్తగా వస్తాయి కదా, బాగుంటుంది. సీక్రెట్స్ అన్ని తెలుసుకోవాలి. ఇది 2 కేజీలు తెప్పించాను, ఎందుకంటే కేజీ తెప్పిస్తే వెంటనే అయిపోతుంది. ఇది ఉప్మా డబ్బా. ఈ ప్యాకెట్స్ అయితేనే మనకి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఇది మైదా. మైదా ఎందుకంటే దొడ్డులో అది కొంచెం ఒకసారి పిండి అయిపోయిందనుకో, లాస్ట్ 2 అట్లు ఉందనుకో, అలాంటప్పుడు ఇది కలుపుకుంటే 4 అట్లు అవుతాయి. అది నేను కేక్ చేద్దామని చెప్పాను కదా మీకు, కేక్ చేస్తానని, అది కూడా చేస్తాను. అంతేనండి, అయిపోయింది సరుకులు. ఇదిగా ఉంది. నేను ఎక్కువ రాసినవి తక్కువ వస్తాయి, తక్కువ రాసినవి ఎక్కువ వస్తాయి. ఇది పలావ్ సామాన్ మనకి ఎక్కువ అవసరం, కానీ తక్కువ వచ్చింది. అంటే నేను అవి ఎలా రాయాలో నాకు తెలియక 10 రూపీస్ 5 రూపీస్ అని రాస్తాను. ఒకసారి ఎక్కువ రాస్తాను, 1 కేజీ రాస్తే ఇంత బిల్లు వెళ్ళిపోతుంది ఒకసారి. అందుకని 50 గ్రాములు 100 గ్రాములు 10 రూపాయలు 20 రూపాయలు అలా రాస్తాను. ఇదేమో పెసలు, తెలుసు కదా, అత్యాచారం వండుకోవడానికి పండుగలాగా ఉపయోగపడుతుంది కదా. చూసారా, పిస్తా ఓపెన్ చేసి తినేస్తుంది, ఒక పక్కన రాయిగా అంటే ఒక పక్కన తింటుంది. ఇంతేనండి మా ఐటమ్స్ ఇవి. చూసారు కదా, ఇవే 4000 రూపీస్ ఐటమ్స్. ఇందులో వచ్చి ఏం లేవు, ఇవే 4000 అంట. ఇంకా మీరే చూడండి, కొద్ది ఎంత రేట్లు పెరుగుతాయో ఏంటో అర్థమే కావట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చెప్పండి, షేర్ చేయండి. బాయ్.